అందరు బాగున్నారా? ఈరోజు బీరకాయ చేసి చూపిస్తానండి. పిల్లలు బాక్స్లోకి చేస్తున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేశాను. తాలింపు గింజలు, ఆయిల్ మంచిగా ఫ్రై అయినాక కట్ చేసుకున్న బీరకాయ కడుక్కున్న మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చినాయి కదండి. ఇందులో కరివేపాకు వేసాను. ఇదేంటి ఎప్పుడు లావుగా కట్ చేసేది, ఎవరైనా సన్నగా కట్ చేసింది అనుకుంటున్నారా? బీరకాయ సన్నగా కట్ చేస్తాం కాబట్టి ఆనియన్స్ కూడా సన్నగా మంచిగా కట్ చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయినాక మంచిగా వాటర్ అంతా గట్టిగా పిండుకొని వేయించిన ఆనియన్స్లోకి వేయాలి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. దీంట్లోకి ఇంకా టమాటా అవసరం లేదు, వాటర్ అవసరం లేదు. బీరకాయలోనే వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మొత్తం వాటర్ అంతా డ్రై అవ్వాలి. అప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి. మంచిగా ఫ్రై అయినాయి కదా బీరకాయ కూడా. ఒక్కళ్ళు వండితే అసలు ఈ వాటరే పోదండి. ఆ బీరకాయ ఉడకదు, తెల్లగా ఉంటుంది. ఇది వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. వంటలు బాగానే చేస్తా కానీ ఒక్కోసారి బద్ధకం అండి, చేయలేను అసలు. ఈ మధ్య అయితే అసలు ఒళ్ళు అయితే సహకరించట్లేదు వంట చేయాలంటేనే. వంటరాళ్ళనైనా బీరకాయ కర్రీ ఈజీగా నేర్చుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతుంది కూడా. ఇది టైం కూడా ఎక్కువ పట్టదు. మంచిగా వాటర్ అంతా ఇనకాలి. దీంట్లో టెక్నిక్ ఏంటంటే వాటర్ అంతా ఇనకాలి. వాటర్ ఇనికినాకనే మనం ఏదైనా వేయాలి. చూసారు ఆయిల్ ఎట్లా వస్తుందో? వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక ఇలా వచ్చింది కదండి. మళ్ళీ పసుపు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగాలి. అందరూ అడుగుతున్నారు ఏంటి లేట్ పెడుతున్నారు వీడియోస్ అని. ఈ వర్షాలు పడుతున్నాయి, పిల్లలకి జలుబులు జ్వరాలండి. పిల్లలు ఉంటే ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసు కదా ఈ వర్షాకాలం. నిన్నటి నుంచి అయితే మా పెద్ద ఆయనకి జ్వరం. నైట్ అంతా వాడితోనే సరిపోయింది. ఎగ్జామ్స్ మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. ఇట్లా ఆయిల్ అంతా బయటికి రావాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇలా కొంచెం కారం ఎక్కువ వేసానండి. పిల్లలకి కొంచెం కారం కావాలి మమ్మీ అని అంటే. మంచిగా ఎలా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ కలర్. దీంట్లోకి టమాటా వేయలేదు, వాటర్ వేయలేదండి. బీరకాయ తీయగా ఉంటుంది, టమాటా వేసి ఇంకా తీయగా అవుతుంది. మంచిగా ఆనియన్స్ 4 ఆనియన్స్, ½ కిలో బీరకాయ చేసి ఇంత కొంచెం కర్రీ అయిందండి. వాళ్ళ బాక్సులోకి వస్తుంది. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. నిద్ర లేస్తే మా పిల్లలు ఏం టిఫిన్ మమ్మీ, ఏం కర్రీ అని అడుగుతారు ఫస్ట్. వాళ్ళు చెప్పిందే చేయాలని, నా ఇష్టం వచ్చింది చేయొద్దు. ఎవరింట్లోనే అంతే కదండి పిల్లలు. అప్పుడు పాత రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇదైతే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి అండి. ధనియాలు వేయించుకొని చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి వేసి మిక్సీ పడతానండి 5 డేస్కి ఒకసారి. ఇంకా అదే వేస్తా, ఇంకేం వేయను నేను. మా హస్బెండ్కి కూడా మసాలా అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. మా పిల్లలు కూడా ఎక్కువ కారం తినరనమాట. అట్లా వేస్తే కనిపించే కదా అని మసాలా వేసి పట్టేస్తాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, వాటర్ అంతా ఇనికిపోయింది. ఆయిల్ కూడా కరెక్ట్గా వచ్చింది ఈరోజు. చూసారా ఎలా వచ్చిందో? ఇలా రావాలండి కర్రీ. బీరకాయలు ఎప్పుడైనా సరే వాటర్ అంతా ఇనికిపోవాలి. వాటర్ ఇనికిపోతేనే మసాలా అనేది అన్నీ పడతాయి. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ వస్తాను మీ ముందుకి. బాయ్.